వెల్కమ్ బ్యాక్ టు ద షో హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్. ఈనాడు ఆర్థికపరమైన అంశాలు మనతో మాట్లాడటానికి మనతో పాటు ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు ఉన్నారు. ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్. నమస్కారం వినాయక్ రెడ్డి గారు. నమస్తే. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ దేశంలో మనం కాక చూసినట్లయితే క్యాస్ట్ అనుకోండి, రిలీజియన్ అనుకోండి, రీజియన్ అనుకోండి, కమ్యూనిటీ అనుకోండి, ఇవన్నీ కూడా ఈ దేశంలో ఇప్పుడున్న ప్రభుత్వం కాక మరి చూసినట్లయితే వీళ్ళు కేవలం ఆర్థిక వ్యవస్థ కంటే మత వ్యవస్థ మీదనే ఎక్కువ నమ్మకంగా ఉన్నారు. కాబట్టి ఏంటంటే రోజు రోజుకి ఈ ఆర్థిక వ్యవస్థ లోపల గ్యాప్ అనేది బాగా పెరుగుతుంది. రెండోది కాక చూసినట్లయితే టాప్ 10% ఆఫ్ ది పీపుల్ 77% టోటల్ నేషనల్ వెల్త్ అక్యుములేట్ చేసుకున్నారు. దాంట్లో కూడా 73% ఆఫ్ ది నేషనల్ వెల్త్ జనరేటెడ్ ఇన్ 2017 వెంట్ టు ద ఓన్లీ 1%. 217 లోపల వచ్చిన నేషనల్ వెల్త్ లోపల 1% వాళ్ళే 73% నేషనల్ వెల్త్ని అక్యుములేట్ చేసుకోగలిగారు. అంటే మీకు అక్యుములేట్ అంటారా, కైవసం అంటారా? కైవసం అనుకోండి. ఐ మీన్ వాళ్ళ దే ఆర్ కార్నర్డ్. కైవసమే, అంతే, కైవసమే. దే ఆర్ కార్నర్డ్ ది 73% ఆఫ్ ది వెల్త్. అట్లనే మీకు 67 crore పీపుల్, అంటే మన దేశంలో ఎంతమంది ఉన్నారు? 140 ఉన్నారు. 67 crore పీపుల్ దే ఆర్ గెటింగ్ ఓన్లీ 1%. దే ఆర్ కార్నర్డ్ ఓన్లీ 1% ఆఫ్ ది నేషనల్ వెల్త్. ఇది 2017లో చెప్పారు. వీళ్ళ మీద ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు జనరల్గా ఫారెన్ ఫండ్స్ మీద ఆధారపడి ఉంటారు. ఇది ఫారెన్ FCRA అని ఉంది కదా, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. దాని కింద వీళ్ళని బుక్ చేసి వీళ్ళకి ఫారెన్ ఫండ్స్ అందకుండా కూడా ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు చేస్తుంది ప్రభుత్వం అంటే వాళ్ళు వాస్తవికమైన రిజల్ట్ ఇస్తున్నారు, అది ప్రజల్లోకి పోతుంది కాబట్టి వీళ్ళని ఇది చేయటాని కోసము FCRA అంటే ఎవరికి ఈ ఆక్స్ఫామ్కి రద్దు చేసి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద వాళ్ళకి ఎక్కడ అయితే డబ్బులు వస్తున్నాయో వీళ్ళు దాని పర్పస్ విరుద్ధంగా ఉపయోగిస్తున్నారు అనే నెపం మీద దాన్ని బ్యాన్ చేసేసారు. అట్లా చాలా బ్యాన్ చేస్తున్నారు. దాంట్లో వీళ్ళు ఒకళ్ళు. ఇప్పుడు ఇది మీరు ఆక్స్ఫామ్ అనేది ఇంటర్నేషనల్ సంస్థ, ఇంటర్నేషనల్. వాడికి ఇక్కడే కాదు కదా, ఎక్కడ ప్రతి దేశంలో వాళ్ళు మానిటరింగ్ ప్రతి దేశంలో చేస్తారు. మన ఒక దేశంలో చేయరు, వాళ్ళు ప్రతి దేశంలో చేస్తారు. ఇప్పుడు చాలా ప్రమాదకరమైన అంశం మీరు ఒకటి చెప్పారు. ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం 2017లో ఈ దేశ సంపదలో 73% సొమ్ముని 1% కైవసం చేసుకుంది అని. ఇందులో ప్రభుత్వ పాత్ర ఎంత ఉంటుంది అంటారు? ప్రభుత్వం కావాలని ఇప్పుడు దేశంలో ఉండే న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆర్థిక వ్యవస్థ కాకుండా ఈ ప్రకృతిలో లభించే అన్ని రకాలైన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళకి కొంతమంది ఇండస్ట్రియలిస్టులకు అప్పచెప్పడం వల్ల ఈ పరిణామం బయలుదేరింది. సో ఇది ప్రభుత్వం నేరుగా చేసిన కార్యక్రమం కింద మనం భావించాలి. ప్రభుత్వం నేరుగా డైరెక్ట్గా చేస్తున్నదే. సో ఇదేమి భావించాల్సిన పనులే, చేస్తున్నదే. అంటే ప్రభుత్వం కళ్ళు గప్పి ఎవరో చేస్తున్నారు, తప్పించుకున్నారు, ఇలాంటివి ఏమి లేవండి. ప్రభుత్వం నేరుగా డైరెక్ట్గా చేస్తుంది. ప్రభుత్వం ఇంకోటి ఏమంటుందంటే మీరు కూడా వినే ఉంటారు చాలాసార్లు, దీస్ ఫెలోస్ ఆర్ వెల్త్ క్రియేటర్స్ అని, అంటే సంపద సృష్టికర్తలు అని చెప్తుంది. మరి యాక్చువల్గా వీళ్ళకి డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు సేవింగ్ చేసిన బ్యాంకుల నుంచి వెళ్ళి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీల మీద ఆధారపడి ఈ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇండస్ట్రీలు అసలు దేశంలో ఉన్నది 62% ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు. కర్షకులు, కార్మికులు వాళ్ళు ఉత్పత్తిలో పాల్గొనబట్టే ఉత్పత్తి వస్తుంది. కేవలం మీరు కాక ఏదో పెట్టుబడి పెట్టినంత మాత్రం ఉత్పత్తి రాదు కదా. మిషన్ ఐడియల్గా ఉంటుంది వాళ్ళు కాక పని చేయకపోతే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు సంపద సృష్టికర్తలే వాళ్ళు అంటుంది. అంటే ఏంటి? అసలు సంపద సృష్టికర్తలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసలు పరిగణలోకి తీసుకునే పరిస్థితుల్లో లేరు వీళ్ళు. అంటే ప్రభుత్వం ఆలోచనను, ఈ బడా సంపన్నుల ఆలోచన ఎలా ఉంటుందంటే,
ఈ కార్మిక వర్గాన్ని తొలగించేసి వాళ్ళ ప్లేస్లో మెషిన్లు పెట్టుకుని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు కదా అని భావిస్తారు. సో దట్ ఈ డిమాండ్లు ఉండవు, యూనియన్లు ఉండవు, ఎందుకు మాట్లాడాలి వీళ్ళందరితోటి అనే ఒక మానసిక అభిప్రాయం ఉంటుంది. అది ఎంతవరకు సబబో మీరు చెప్పాలి. అది వాస్తవానికి అది ఇంకా ఇప్పుడు మనం అభివృద్ధి చెందిన క్యాపిటలిస్టిక్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ కాక చూసినట్లయితే దాంట్లో విపరీతమైన క్రైసిస్ వస్తుంది. ఇప్పుడు మనం యూరోప్లో చూస్తున్నాము, అమెరికాలో చూస్తున్నాము, ఎప్పుడు క్రైసిస్ కంటిన్యూస్గా రావడం పోవడం జరుగుతుంది. నేను అనేదంటే ఒకవేళ మీరు కేవలం మిషన్లను పెట్టి ఉత్పత్తి చేసినట్లయితే కొనడానికి వినియోగదారులు ఉండాలి కదా, వినియోగదారులకు ఆదాయం ఉండాలి కదా. మీరు వాళ్ళకి ఉపాధి లేనప్పుడు ఆదాయం ఉండదు కాబట్టి మీరు ఉత్పత్తి చేసినా కానీ దాని వినియోగాన్ని చేసుకునే ప్రజలు ఉండరు. అంటే మీరు సంపన్నులు కాబట్టి సంపన్నులు మెషిన్లను పెట్టి సంపద సృష్టించుకుని మెషిన్లకి అమ్ముకోవాలి, కానీ ప్రజలు ఎవరు కొంటారండి? ఎవరు కొనేవాళ్ళు లేరని అంటారు. కొనే అవకాశం ఉండదు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా ఈ క్యాపిటలిస్టిక్ యూరోపియన్ అండ్ అమెరికన్ కంట్రీస్లో కాక చూసినట్లయితే ఆర్థిక మాధ్యమం ప్రతి 8 సంవత్సరాలకు ఎందుకు వస్తుందండి? ఇప్పుడు క్యాపిటలిస్ట్, ఇప్పుడు యూరోప్ అంతా కూడా ఎకనామిక్ క్రైసిస్లో ఉందా లేదా? మరి అవన్నీ కూడా క్యాపిటలిస్ట్ ఓరియంటెడ్ కంట్రీస్. అండ్ అందులో వాళ్ళు ఈ క్యాపిటల్ ఇంటెన్సివ్ గూడ్స్ అంటే మీరు చెప్పినట్టు ఈ మిషన్ల ద్వారా ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు, ప్రజల్ని కాదని. అయినప్పుడు ఏమవుతుంది, ప్రజలకు ఉపాధి లేకపోతే ఆదాయం ఉండదు, ఆదాయం లేకపోతే వినియోగం ఉండదు. నువ్వు చేసిన వినియోగం అంటే ఉత్పత్తి ఎవరికి అమ్ముతావు? అంటే వినియోగంలోకి రాని ఉత్పత్తి మీద ఆధారపడి వ్యవస్థలు నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి అర్థమవుతుంది. ఇప్పుడు అట్లాగే వినాయక్ రెడ్డి గారు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీరు అన్నట్టుగా చాలాసార్లు కుదేలైంది. 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఒకటి లేటెస్ట్గా తెలిసింది. దాని తర్వాత కూడా ఏదైనా క్రైసిస్, అలాంటిది క్రైసిస్ వచ్చిందా, లేకపోతే క్రైసిస్ కంటిన్యూయేషన్ నడుస్తుందా? అమెరికా లాంటి దేశంలో ఇప్పటికి కూడా మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, లే ఆఫ్స్ అవుతూనే ఉంటాయి. యూరోప్లో కూడా లే ఆఫ్స్ అవుతూనే ఉంటాయి. మీకు కనిపించేంత స్థాయిలో లేకపోయినా కానీ అది ఆర్థిక మాంద్యం అనేది అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే మీ అభిప్రాయం క్యాపిటలిజం 2008 కన్నా ముందే ఈ అల్ట్రా క్రోనీ క్యాపిటలిజం అనేది చనిపోయిందని మీ అభిప్రాయం? క్రోనీ క్యాపిటలిజం చనిపోయిందని అనడానికి వీల్లేదు, రూపాంతరం చెందుతూ ఉంటుంది. మరి క్యాపిటలిజం చనిపోయిందని వచ్చా అట్లా అనడానికి వీల్లేదు, ఎందుకంటే క్యాపిటలిజమే కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ. అంటే 2000 దాంట్లో వచ్చే క్రైసిస్ ఏదైతే ఉందో, సంక్షోభం ఏదైతే ఉందో, ఆ సంక్షోభ నివారణకి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ సంక్షోభాన్ని నివారించలేకపోతున్నారు. అది అంటే ఇక్కడ చాలా ప్రధానమైన థియరీలు కొన్ని ఉన్నాయి. కెనీషియన్ మోడల్ ఒకటిను గ్రీన్ స్పాన్ మోడల్ అని 2 మోడల్స్ మధ్యలో వైరుధ్యం ఉంది. కెనీషియన్ మోడల్ ఏంటంటే గొంతులు తవ్వడానికన్నా డబ్బులు ఇస్తే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి పెరుగుద్ది, కొనుగోలు శక్తి పెరిగితే క్యాపిటలిజం బతుకుద్ది అని. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ ఎకానమీ అంటారు, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ క్రమంలో అదే బతికించింది. తర్వాత గ్రీన్ స్పాన్ ఎకానమిక్ మోడల్ ఎప్పుడైతే వచ్చిందో, ఇదేంటంటే మార్కెట్ ఈజ్ ద పెనిషియా ఫర్ ఆల్ ఇల్స్ అని అంటాడు. అంటే అసలు ప్రజలు సంక్షేమము ఇదేమీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మార్కెటే తనను తాను రూపాంతరం చేసుకుని మార్కెటే కాపాడుకుంటుంది, అన్ని రోగాలకి అదే మందు అని అంటాడు. ఏది సబబు మీరు ఆర్థికవేత్తగా? ఆర్థిక వ్యవస్థ లోపల కెనీషియన్ డిగ్గింగ్ ఎకానమీ అని అంటే అదొకటి ఎగ్జాంపుల్గా చెప్పాడు అంతే తప్ప, అంటే ప్రజలకి ఆదాయం వచ్చే మార్గాల్ని ప్రభుత్వం చూస్తే మాత్రమే వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది, ఉత్పత్తి అయిన వాటిని వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు సెకండ్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే మీరు కేవలం గ్లాస్ కర్టెన్ ఎకానమీ అంటారు దాన్ని. గ్లాస్ కర్టెన్ అంటే మీకు అవన్నీ కనపడతాయి కానీ మనం చూడగలుగుతాం, కానీ వాటిని కొనే అవకాశం ఉండదు. కాబట్టి న్యాచురల్గా ఏమవుతుంది, అప్పుడు క్రైసిస్లు అంటే సంక్షోభంలో పోవాల్సిన పరిస్థితికి అనివార్యంగా ఏర్పడుతుంది. కాబట్టి మొదటిది అంటే ప్రజలకి ఆదాయ మార్గాలను, ఉపాధి మార్గాలను చూయించిన తర్వాతనే మీరు ఏదైనా ఉత్పత్తి మార్గాల్ని అన్వేషించుకొని అందరికీ సంక్షేమం ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.